నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటారా, మరి ఇక్కడ ఎల్లంకి గ్రామంలో డాక్టర్ ఎన్ అశోక్ సార్ ఉండు. మరి వికలాంగుల మీద ఈ రాష్ట్రంలోనే వికలాంగుల మీద పిహెచ్డి చేసిండు. మరి దేనికోసం చేసిండో ఎందుకోసం చేసిండో మరి ఓ సంవత్సరం కింద అడిగిన పట్టా పొందినప్పుడే. మళ్ళీ ఈ మధ్యన సార్కు జర మరి విద్య వైద్యం ఉపాధి మీద ఈ రాష్ట్రంలో రాష్ట్ర కన్వీనర్ అయ్యిండట. విద్య వైద్యం ఉపాధి మీద మరి కన్వీనర్ అయ్యిందంటే మొత్తం మధ్యనే ఉంటుంది అనుకుంటాం. మరి ఇక రాష్ట్రంలో ఉండే వికలాంగులు కావచ్చు, ఇక చాలా అంశాల మీద మరి ఓ ముచ్చట పెట్టి తెలుసుకుందామని మరి సార్ దగ్గరికి అయితే వచ్చిన. ఇక నేను తెలుసుకునేదే కాక మీకు కూడా చెప్పాలిగా, మరి మీరు ఊకుడరా, మా తాత ఒకడే మాట్లాడి వచ్చినట్రా అని మరి చెప్తున్నా. మీరు చూస్తూనే ఉండాలి. మరి నేను అడిగి తెలుసుకుంటా సార్ దగ్గరికి అయితే వచ్చిన. సార్ నమస్కారం. సార్ నమస్తే. అంతా బాగేనా సారు? అంతా బాగానే సార్. తల్వార్ తాతకు నమస్కారం, ప్రేక్షకులకు అందరికి నమస్కారం. నమస్కారం సారు. అంత బాగేగా? అంతా బాగానే. చెప్పండి. ఇక సంవత్సర కాలం అయిపోయింది. ఇక మరి ఒకసారి ఇది తెలిసింది. మరి ఈ మధ్యన మీరు విద్యా వైద్యం ఉపాధి మీద అదే రాష్ట్ర కన్వీనరా ఏదో బాధ్యతలు స్వీకరించినట్టు అని తెలిసింది. మరి అది తెలుసుకుందాము మరి అడిగి అన్నట్టుగా మరి చాలా దినాల మరి ఎట్టేటా కొన్ని అంశాల పట్ల తెలుసుకుందామని వచ్చిన మొత్తం మీద. ఇది సారు. తాతగారు నమస్కారం. ఈరోజు వాస్తవానికి దివ్యాంగులకు ఉపాధి, ఉద్యోగం, విద్య లేక చాలా మంది నిరుపేద కటిక పేదరికంలో ఉండి ఏ పాలన ఆలన లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుర్రు. అయితే మేము పోయిన 25 తారీఖు నాడు, మార్చి 25 తారీఖు నాడు దివ్యాంగుల ధర్నా చేయడం జరిగింది. దానికి ప్రొఫెసర్ కోదండరామ్, అదేవిధంగా సిపిఐ నాయకులు, బీజేపీ అధ్యక్షులు మరియు విమలక గారు చాలా మంది రావడం జరిగింది. ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చినందువల్ల మా యొక్క విధి విధానాలు ఏంది, మా యొక్క భవిష్యత్ ఏందనేది భవిష్యత్ కార్యాచరణ కోసం ఆ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా ఆ ఇందిరా పార్క్లో ధర్నా ఉద్దేశించి మనం చేసిన యొక్క కృషి ఫలితమే ఈరోజు ఈ విద్యా ఉద్యోగ ఉపాధి ఆ యొక్క కన్వీనర్గా మనకు అవకాశం కలిగింది. ఎందుకనంటే మేము మరొకసారి ఈ మధ్య కాలంలోనే ఈ 3 రోజుల క్రితం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వికలాంగుల అధ్యక్షుల వారి నేతృత్వంలో ఒక 2-3 కమిటీలు వేయడం జరిగింది. అందులో నాకు విద్య, ఉద్యోగం, ఉపాధి అనే బాధ్యతలు అప్పచెప్పారు. దానికోసం నిరంతరం కృషి చేసి మరియు వారి యొక్క స్థితిగతులను వారి యొక్క అభివృద్ధికి ముందుకు తీసుకుపోవడానికి నా శాయశక్తిగా కృషి చేసి ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను తాత. ఇక మీరు కూడా అంత మంచి రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు చేపట్టారు కాబట్టి మా తల్వార్ తాత టీవీ తరఫున కూడా మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు సార్. ప్రేక్షకులందరికీ, తెలంగాణ ప్రజలకందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మీరు మీ మీద ఒక బాధ్యత మీకు అప్పచెప్పారంటే ఈ రాష్ట్రంలో చురుకుగా మీరు ఏ విధంగా ఉంటారో, ఏదైనా ఒక బాధ్యత ఎందుకు అప్పచెప్తారంటే దాంట్లో ఒక లెక్క వ్యవహారం ఉన్న వాళ్ళకు అప్పచెప్తారు. వాళ్ళు కూడా 10 మంది కూర్చొని ఒక బాధ్యత అప్పచెప్పారంటే ఈ పని చేయగలరు, వీళ్ళ నుంచి అవుతుంది అనేది తెచ్చి పెడతారు మీ కాడ. ఇక అది కూడా మేము సంతోషపడుతున్నాం. ఇక చాలా విషయాలు సార్. ఇంకో మాట, మరి ఈ వికలాంగుల మీదనే పిహెచ్డి పొందారు మీరు. అప్పటి నుంచి అంటే సంవత్సరం కింద తెలిసిన మాట. అప్పుడు వచ్చిపోయినా అడిగినా కాబట్టి ఇక అప్పుడు కూడా కొన్ని అడుగుదాం అనుకొని అడగలేదు. మరి వికలాంగులకు మరి ఏమైనా చట్టాలు ఉన్నాయా తాత? వాస్తవానికి దివ్యాంగులు అనేవారు ఎక్కువ పేదరికంలో నుంచే ఉంటారు. ఎందుకనంటే ఆ వ్యాధుల మీద వచ్చే అనుకోని పరిస్థితులు ఎదుర్కొంటోళ్ళు వీరే. జాగ్రత్తలు తీసుకోవడంలో పొరపాటే గాని ఇంకా ఏదేమైనా దివ్యాంగులు అయ్యేది అట్టడుగు వర్గాల నుంచే ఎక్కువ మంది దివ్యాంగులు అవుతారు. కానీ ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే, మా చట్టాల ప్రకారం దాదాపు ప్రపంచంలోనే దివ్యాంగులు అనేవారు ఉన్నారు. వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలి. వారి యొక్క హక్కులు, విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి. వాళ్ళకు ఆత్మ ఉంటుంది, అన్ని చేయాలని ఉంటాయి, చేయలేకపోతారు. ఏదో అవయవ లోపంతో ఈ విధంగా వాళ్ళు
చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళు వినికిడి లోపమే కానీ, దృష్టి లోపమే కానీ, లేకపోతే శరీరంలో ఒక భాగం నిరంతరం వారు యొక్క ఆ మనోవేదనను అనుభవిస్తూ ఇట్లా ఆ మనోవేదనను అనుభవించి ఒక జ్ఞానం ఉన్న ఏంటంటే ప్రపంచంలో జ్ఞానం అనేది ఒక మనిషికి మాత్రమే ఉంటుంది. ఆ మనిషిలో ఈ పుట్టిన వాళ్ళు కూడా చేయాలని ఉన్న చేయలేకపోతున్నారు. దాని యొక్క ఉద్దేశం ప్రకారమే ఐక్యరాజ్య సమితి వారికి ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 1995లో కూడా ఈ చట్టాలను రూపకల్పన చేశారు. ఆ రూపకల్పన చేసిన సందర్భంలో 2016లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టంలో స్పష్టంగా చెప్పింది, దివ్యాంగులకు 3% ఉన్న రిజర్వేషన్ను 4% రిజర్వేషన్ ఉద్యోగ అవకాశాల్లో కల్పించాలని చెప్పింది. విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పింది. ఆ కల్పించే అవకాశాల్లో కూడా కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేంద్రం అంటే రాజ్యసభలో మరియు పార్లమెంట్లో రెండిట్లలో చట్టం ఆమోదం పొంది మార్చి 3 ప్రత్యేక ఏంటంటే వికలాంగుల అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఉంటది. దీన్ని కూడా ప్రత్యేకంగా జరపాలి, వారి యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని మరియు చట్టాలు తెలుపుతున్నాయి. అట్లాంటప్పుడు చట్టాలు తెలిపినప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ వారికి కావలసిన న్యాయం మరియు విధి విధానాలు స్పష్టంగా ఇంప్లిమెంట్ చేయకపోవడం, అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. డిసెంబర్ 27-28 మధ్యకాలంలో రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపి బిల్లును చట్టరూపం తేవడం జరిగింది. ఏప్రిల్ 19న చట్టం అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు అమలు చేసిన చట్టాలేంది, దాని విధి విధానాలేంది ఇంతవరకు కనీసం చేయలే. తాత ఇప్పుడు నేనేమంటున్నా, పంచాయతీరాజ్ చట్టం వచ్చింది మన దేశంలో. ఎన్నికల విషయంలో రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్లు పంచాయతీలో బీసీలకు చెల్లదని అంటే వెంటనే ఆపివేసారు. మరి 2016లో వికలాంగుల చట్టం వచ్చినప్పుడు, ఒక గైడ్ లైన్స్ వచ్చినప్పుడు, దాని యొక్క విధి విధానాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వేయాలి కదా. ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా పదే మొట్టికాయలు వేసింది. ఇంతవరకు దివ్యాంగులకు ఏ శాఖలో ఎంత మీరు రిజర్వేషన్లు అమలు చేశారు ఏందని నేను మన చట్టంలో ఉన్న 2016 చట్టం గురించి నేను అడిగాను. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెళ్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి నేటి వరకు దాదాపు 4 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నింపి ఫిల్ఫిల్ చేస్తే దాంట్లో కనీసం వందల సంఖ్యలో కూడా దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలే లేవు, ఉద్యోగ అవకాశాలే కల్పించలే. అర్హత కలిగిన వికలాంగులకు కూడా ఇంతవరకు ఉద్యోగాలు కల్పించలేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో, కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో వాళ్ళపై ఏ విధంగా ఏ చూపు చూస్తున్నారని కూడా నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. తాత విన్నారే ఇంటురా అంతా ఏమేమంటుండో లెక్కలు. గవర్నమెంట్ అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇచ్చిన హామీలన్నీ వాళ్ళకు వికలాంగులకు రిజర్వేషన్ ప్రకారంగా ఏమిచ్చిర్రు? మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుర్రా? అడిగినా కూడా ఎక్కడ కూడా వందల సంఖ్యలో కూడా లేవట. వందల సంఖ్య ఇదే నిదర్శనం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఓ కళ నెరవేరి దివ్యాంగులకు న్యాయం జరుగుతుందని మేము అనుకున్నాం. నేను సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకారం ఎంత నింపిర్రు, అసలు అలా ఆ వివరాలు ఏంది అని అడిగితే దాదాపు వందల సంఖ్యల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదనే స్పష్టంగా మీ ముందరికి ఆధారంతో సహా నేను వస్తున్నాను. తాతగారు ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద నేను అడిగిన ప్రశ్నలకు మా శాఖకు సంబంధం లేదని చాలా మంది చెప్పిర్రు. నింపినోళ్ళు మాత్రం 1-2 నింపినామని ఒకరు చెప్పిర్రు. చాలా వరకు ఇంకో మీకు అందరికి ఆధారాలతో సహా వచ్చిన తాత నేను మీ ముందుకు. ఆధారం లేని మనం మాట్లాడాం కదా. చట్టం చదివిన వాళ్ళం చట్టం ప్రకారం మనం మాట్లాడాలి. ఎందుకంటే సమాజానికి తెలవాలి చట్టం ఏందనేది. మరి చట్టం అమలు చేయనప్పుడు మనం తీసుకొచ్చే బాధ్యత మాది కదా. అందుకనే ప్రభుత్వం దృష్టికి మరోసారి తెలియజేస్తా ఉన్నా, మా ఉద్యోగ అవకాశాల్లో 4% కనీసం కాకుండా మీరు 1.1111 పాయింట్ అన్న మీరు నింపిర్రా? మీరేమైనా శ్వేతపత్రం విడుదల చేయగలరా అని నేను ఒకటి అడుగుతున్న తాత. అదే విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే నాకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో వచ్చాయి. దాదాపు 4-5 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఇవన్నీ కాల్ లెటర్లు, నాకు ఉద్యోగాలు వచ్చిన కాల్ లెటర్లు. MSW చేసినప్పుడు కాల్ లెటర్ వచ్చింది నాకు ప్రభుత్వ ఉద్యోగం రావాలని. అదే విధంగా MLT అంటే 12 చదివినాక కూడా ఉద్యోగ లెటర్లు, బ్యాక్లాగ్ పోస్టుల గురించి వచ్చినాయి తాత. ఇవన్నీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వాలు అప్పుడు పూనుకుంటే ఈరోజు
మన తెలంగాణ ప్రాంతంలో మన దివ్యాంగుల కేంద్రంగా ఉండే మల్కపేట కేంద్రంలో కనీసం ఉద్యోగులందరూ రిటైర్డ్ అయి ఒక్కొక్క 2-3 స్థానాల్లో ఉన్నారు. మరి యొక్క వందల సంఖ్యలో ఉన్న ఉద్యోగాలు ఇంతవరకు నింపకపోవడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా ఉన్నా తాత. ఈ దొంగ ప్రభుత్వాలు అయిపోయినాయి. ఇక నేను అనొచ్చా అని రాదు. మళ్ళీ ముసలోని అయినా ఇక ముసలోని మాట పట్టించుకుంటారో మరి పట్టించుకోరో. ఇక సారు ముందల అనొచ్చా అని రాదు. కానీ మరి ఇక అన్ని తెలిసిన సారు దాని మీద అసలు ఈ రాష్ట్రము ఈ దేశము ఏడిదని వ్యవస్థలో కొద్దిగా చదివి ఒక పట్టా పొందిన సార్కే మరి ఉద్యోగాల గురించి కావచ్చు, అది విద్య కావచ్చు, అది వైద్యం కావచ్చు, ఈ రాష్ట్రం ఎట్టదలగబడి నడుస్తున్నది, ఏం మాటలు చెప్తున్నారు, ఏం మాటలు తప్పించుకుంటారు అనేది ఆటోమేటిక్ దొరికించుకున్న సార్కే గింత మోసం జరుగుతుంటే రాష్ట్రంలో ఇక అలాంటి వాడు గుడవాటలోడో లేకపోతే పేద ప్రజలకు ఇక ఏం న్యాయం జరుగుతుంది సారు? ఈ గవర్నమెంట్కి ఇట్టుందట నాయన, జర చూసి ఒకసారి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బాగుంటుంది అని కూడా తల్వార్ తాత కోరుకుంటుండు. మరి ఇంకో మాట సారు అడుగుదాం అనుకుంటున్నా. మరి ఇంతగానం చెప్తురుగా మీరు, మరి రాజకీయంగా మీకు రిజర్వేషన్ లేదా? తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు అని అంటారు, మీరు దాని మీద పిహెచ్డీ చేసారు. మరి అట్లాంటిది ఏమన్నా వికలాంగులకు రాజకీయాలలో పోటీ చేస్తానికి ఎమ్మెల్యేగానో ఎంపీగానో అటువంటిది ఏమన్నా రిజర్వేషన్ లేదా? తాతగారు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకనంటే ఈ ప్రజాస్వామ్యం దేశంలో దాదాపు లక్షల సంఖ్యలో దివ్యాంగులు ఉన్నాం. ఖచ్చితంగా రాజకీయ అవకాశాలు కావాలనే కొట్లాడుతున్నాం మేము. ఎందుకంటే రాజకీయాలలో ఉంటేనే వారి యొక్క హక్కులు, విధులు, విధానాలన్నీ కొట్లాడగలుగుతారు. ఇప్పుడు శాసనసభ జరుగుతుంది, 3% రిజర్వేషన్ అన్నారు, 5% రిజర్వేషన్ అన్నారు. కనీసం 5 మాటలైనా దివ్యాంగుల గురించి మాట్లాడిరా? ఒక తీర్మానం, వాయిదా తీర్మానం ఇచ్చిర్రా? మా గురించి మాట్లాడిరా? కనీసం మాకు వివిధ రంగాల్లో రాణిస్తున్న వాళ్ళకి ఇస్తారు. మాకు కూడా ఒక ఎమ్మెల్యేనో ఏదో ఒకటి మాకు రాజకీయ రిజర్వేషన్లు ఉంటే మేము కూడా కొట్లాడతాం కదా. మా చట్టాలు అన్ని కనీసం మాట్లాడుతూ కదా, చట్టసభల్లో మాట్లాడితేనే కదా చట్టాల రూపంలో దాల్చేది. అందుకనే చట్టసభల్లో రిజర్వేషన్ కావాలనే కోరుతున్నాం మేము. చట్టసభల్లో రిజర్వేషన్ రావడం ద్వారానే మాకు పూర్తి హక్కులు, బాధ్యతలు అన్ని మేము కొట్లాడి నెరవేర్చగలుగుతాం, చట్టాల్లో పాల్గొనగలుగుతాం. వారి యొక్క విధి విధానాలు ఏంది, వారి యొక్క పరిస్థితులు ఏంది, మా యొక్క విధి విధానాల కోసం ఎంతనైనా మేము ప్రయత్నం చేస్తానికి హక్కు ఉంటుంది. అందుకని మేము శాసనసభలు ఉండాలనే కోరుకుంటున్నాం. లోక్సభలనైనా రాజ్యసభలనైనా మా నుంచి ప్రాతినిధ్యం వహించాలి. అప్పట్లో ప్రాతినిధ్యం లేకుండా సూదిని జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఎంతో రాణించారు. మేము కూడా మాకు రాజకీయ రిజర్వేషన్లు ఉంటే మా హక్కుల కోసం, మా విధుల కోసం కొట్లాడగలుగుతాం కదా. జయపాల్ రెడ్డి అంటే మరి ఆయన జయపాల్ రెడ్డి కాబట్టి ఆయన వికలాంగుడా? అవును, దివ్యాంగుడే. వాళ్ళ అన్న దివ్యాంగుడే, ఆయన దివ్యాంగుడే, వాళ్ళ తమ్ముడు దివ్యాంగుడే. అయితే సోదరులు ఇద్దరు దివ్యాంగులు అయినప్పుడు ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ తమ్మిని సోదరుని యొక్క కూతురునే కదా చేసుకున్నది. ఆయనకు కూడా కొద్దిగా అవగాహన రావాలనే కోరుకుంటున్నాం. స్పెషలైజేషన్ పర్సన్కే రిజర్వేషన్లు ఉండడం ద్వారానే ప్రతి అంశం మేము ముందుకు పోగలుగుతాం, అన్నిట్లలో మాకు న్యాయం జరుగుతుంది. తమిళనాడు ప్రభుత్వం కూడా ఇప్పుడు పంచాయతీ చట్టంలో గ్రామ పంచాయతీలో కూడా ఒక కోఆప్షన్ నెంబర్ను వేయాలనే ఉద్దేశంతో కీలక ప్రకటన చేసింది. ఎందుకంటే రాజకీయ రిజర్వేషన్లు ఉంటేనే దివ్యాంగులకు న్యాయం జరుగుతుందనే ప్రభుత్వాల్లో కదలికి వస్తుంది. తమిళనాడు రాష్ట్రంలో. తమిళనాడు ముచ్చట నువ్వు తెలంగాణలో చెప్పేదేంది? నాకు అర్థం కాకడతా. ఇప్పుడు జయపాల్ రెడ్డి అంటే ఆయన వికలాంగుడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళు వికలాంగుడు జయపాల్ రెడ్డి, ఆయన రెడ్డిని వాళ్ళకు వస్తుంది. రాజకీయ రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన ఒకవేళ రావాలన్నా మీరు కావాలన్నా ఆడ ఉంటుందో పక్కకు పెట్టుకొని వాళ్ళ ఇంట్లో అయితే ఉంటుంది. నేను తాతగారు మీరు చెప్పిన దానికి రెడ్డి రావు ఇవన్నీ కాదు. వికలాంగుడు అంటే జనరల్ అంతే, చూడంగానే కానొస్తాడు వికలాంగుడు అంతే. మరి మీకు చేయొస్తుందా? ఒకళ్ళ పుట్టుకుని ఇస్తుంది. ఎందుకు చేయరాదు? మాకు ఎందుకు రాజకీయం అంటే ఏందో తెలుస్తుంది. రాజకీయం అంటే ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యం గెలుస్తాం. మాకు రిజర్వేషన్ అంటుంటే ఇప్పుడు ఎస్సీలలో కూడా మేధావులు తయారు కాలేదా? ఎస్సీలు మీరేడా చేస్తారా అన్నారు ఒకప్పుడు. బీసీలు చేస్తే బీసీలు మంత్రి చేయలేదా? ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని చేస్తానా చేయకున్నా కానీ ఉప ముఖ్యమంత్రి చేయలేదా? లేకపోతే చేసిన అధికారం ఒకరి దగ్గర ఉన్నా కానీ కనీసం మంత్రి పదవులు మన ఈటెల రాజేందర్ గారు ముదిరాజు సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి చేయలేదా? ఓన్లీ బ్రాహ్మణులే చేస్తారు, రెడ్డిసే చేస్తారంటే రెడ్డిస్ కూడా ఒకప్పుడు వాళ్ళు కూడా శూద్రులే కదా. శూద్రులు అంటే అవగాహన వస్తూ ఉంటే, చట్టాలు మారుతూ ఉంటే ఎవరైనా పరిపాలన చేయొచ్చు. వాళ్ళే చేయాలని రాసి పెట్టే ఉందా? ఇప్పుడు మీరు చేస్తామంటారు? చేస్తాం. తెలంగాణలో చూస్తాం.
చూసుడేంది, చేసి చూపెడతాం, తప్ప అది కుదరని చేసి చూపెడతాం. మీరు కాకపోతే ఏం అడగాల చెప్పనా రేవంత్ రెడ్డిని? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు వాళ్ళు రాష్ట్రం, ఇప్పుడు మీరు రాష్ట్ర కన్వీనర్ కదా, అవును, మీరు రాష్ట్ర కన్వీనర్ కావచ్చు, జాతీయ కన్వీనర్ కావచ్చు, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు అందరూ కలిసి ఏం అడగాలంటే మా రేవంత్ రెడ్డిని అడిగితే గిడిగితే, సారు మరి మేము వికలాంగులం అయితే పెద్ద చదువు చదివితే ఉద్యోగాలు రాకపోయా, ఉద్యోగ రిజర్వేషన్లు పాడు కానీ మరి అవి వచ్చినాయా రాలేదా, ఇస్తానన్నారు కానీ ఇవ్వకపోతే అవి పక్కకు పెట్టి కానీ ఏమైనా లోను ఏదన్నా మేము బతకాలగా సార్ అని ఇట్లా అడుగుర్రి, ఏం కాదు. తాతగారు లోన్లు అవి ప్రాథమిక అవసరాలు కాదు, మాకు చట్టం కావాలంటే ఈ లోన్లు ఈ కాదు, మాకు ఆత్మగౌరవం ఉండాలంటే మాకు రాజకీయ రిజర్వేషన్లు కావాల్సిందే, ముమ్మాడికి కావాల్సిందే. మేము ఎట్టి పరిస్థితిలో ఊకం, ఎందుకనంటే మా చట్టం ఉంటేనే చట్టం ప్రకారమే నడుస్తాం, చట్టం ముంగల్ని అందరినీ తల ఎత్తుకునేలా చేస్తాం. మీరు ఏడాడుగుతారో చెప్పనా, మీరు ఇక్కడ తమిళనాడులో లేకపోతే వేరే రాష్ట్రంలో అడుగుతలేరు ఈ ముచ్చట, మీరు తెలంగాణ రాష్ట్రంలో అడుగుతారు ఈ ముచ్చట. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని అడుగుతారు, రేవంత్ రెడ్డి గారినైనా ఎవరినైనా ప్రజాస్వామ్య పందలో ఖచ్చితంగా దివ్యాంగులకు రిజర్వేషన్ కావాలి, ఉద్యోగ ఉపాధి ఏది కావాలన్నా రిజర్వేషన్లు మాకు చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యం ఒక్క సీటు ఉన్నా కానీ ఖచ్చితంగా మేము అడిగే సత్తా ఉంది. మా గురించి మీరు తక్కువ అంచనా వేసినా రేవంత్ రెడ్డి, ఇంకే ప్రభుత్వం తక్కువ అంచనా వేసినా చేతల్లో నిరూపిస్తాం. మాకు పదవి అండి, మీకు కాదండి, మీకెందుకండి పదవులు? మీరు ఎస్కాట్లు గిస్కాట్లు మీరు పెట్టుకుంటారు. మాకు ఆత్మగౌరవంతో బతకాలంటే మాకు ఉండాలి పదవులు, మాకెందుకు రిజర్వేషన్ ఉండకూడదు? మీరు వికలాంగులు కదా, వికలాంగులు అయితే వికలాంగులైనా జయపాల్ రెడ్డి అట్లాంటి వాళ్ళు ఎంతో మంది మేధావులు దివ్యాంగులు అయినప్పటికీ కూడా చాలా రంగాల్లో రాణించారు. ఒకప్పుడు చేతులు లేనటువంటి ఓ వ్యక్తి కూడా విల్లును సమాంతం కొట్టి మరియు కాలు మెడతోనే విల్లును కొట్టిరు. అలాంటి నైపుణ్యం ఉన్న వాళ్ళు చట్టాలు చేయడంలో మరియు వారి గురించి మాట్లాడడంలో తప్పేమిటి? మరి రిజర్వేషన్ రంగాలు ఉంటేనే అన్ని అభివృద్ధి పదంలో నడుస్తాయి, దివ్యాంగుల ఒక స్థానంలో ఉంటారు, వారు ఆత్మగౌరవ సమస్యతో కొట్లాడతారు. అంటే మొత్తం మీద మీ వికలాంగులకు రాజకీయంలో వాటా కావాల్సిందే పక్క కావాల్సిందే. మాకెంత ఉందో ఫస్ట్ కనీసం మేము గవర్నర్ కలుస్తాం, రాష్ట్రపతిని కలుస్తాం, ప్రధానమంత్రిని కలుస్తాం, అందరినీ కలుస్తాం. మా న్యాయమైన డిమాండ్ ఇది. మా హక్కులు పరిరక్షించుకోవాలంటే, మా హక్కులు కరెక్ట్ గా మాకు ఇంప్లిమెంట్ కావాలంటే మీరు అడగలేరు. మీరు సమావేశాల్లో మాకు కనీసం మాకు అవకాశం ఇవ్వకుండా మా దాని గురించి ఏది మీరు చర్చ జరగలేదు. మాకంటూ మేము ఉంటే ఖచ్చితంగా మా హక్కుల కోసం కొట్లాడగలుగుతాం, ప్రభుత్వంలో ఏదైనా మేము చేసుకోగలుగుతాం. ఒకవేళ మీరు ఇంతగా అడుక్కునేది మీకు అసలు ఇచ్చేటోడో కూడా అని రాజ్యం మా చేతులు ఉంటే, మా అన్న రేవంత్ రెడ్డి అన్న చేతులు ఉన్నది, మరి ఆ రాజ్యంలో మీ వికలాంగులకు వాటా ఓ కొడుక ఈడ ఇస్తానన్న 420 పక్కకు లేవురా నాయన అంటే నువ్వు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుకూలంగా ఎప్పుడైనా చట్టాలు మారుతున్నాయి, చట్టాలు వస్తూనే ఉన్నాయి. చట్టాలు కంపల్సరీ రావాల్సిందే, రానున్న రోజుల్లో వస్తాయి. మాకు పూర్తి విశ్వాసం ఉంది, మాకు నమ్మకం ఉంది. ఆత్మగౌరవంతో ముందుకెళ్తాం, హక్కులు సాధిస్తాం ఖచ్చితంగా. మేము మాత్రం మాకు రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నీ కావాలంటే మాకు చట్టంలో మాకు అవకాశం ఉంటేనే ఇదంతా సాగుతుంది. ఏడ మా పనులు ఆగవని సందర్భంగా గుర్తు చేస్తుంది తాత. నేను ఏమంటున్నా సారు, నా మాట మంచి అర్థం చేసుకోవాలి. మీరు అడిగేది చాలా మంచిది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులము మేము చాలా మంది ఉన్నాము, మంచి చదువులు చదువుకుని ఉన్నాం, పెద్ద చదువులు చదువుకుని ఉన్నాం, మాకు నైపుణ్యత ఉంది, ఏం చేయాలనుకున్న ఆలోచన ఉండొచ్చు, వికలాంగులం కావచ్చు కానీ ఆలోచన మాత్రం పెద్ద చేయాలని ఉన్నది. మేమెందుకు చేయొద్దు అనేది మంచి మాట అడుగుతారు. ఈ మాట ప్రభుత్వము నడిపించే వారికి పెద్దలకి మీరు రిజర్వేషన్ కావాలి, మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? గాడి పడదాం వాళ్ళు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఏమాలనుకుంటున్నావు నువ్వు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ, మండలి ఎన్నో చెప్తున్నావు నువ్వు. ఇవన్నిట్లలో ఎవరు ఉండాలి? మా పై వర్గాలు మేము ఉండాలనుకుని మొత్తం కుప్ప కొట్టుకొని ఎవరం కూడా నేను మాట్లాడుతుందా, ఎక్కడన్నా గొంతెత్తుతుందా, ఎవరు ఏంది అని చూస్తున్నారు. ఇప్పుడు మీరు అంటారు బాగానే, ఇప్పుడు మీరు నిమ్మలంగా కూర్చొని నిమ్మలంగా ఉండక నీకెందుకే రాజకీయము? చేస్తే గీస్తే మేము చేయాలి, ఎవరం మాది, రాజ్యం మాది. ఇటువంటి టైంలో నువ్వు అడుగుతున్నావు సారు. మరి నేనైతే ఇక ముసలోని మాట పట్టించుకోలేకపోతే లేదు. ఎందుకంటే చెప్తున్నా, రాజకీయ రంగం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని సంవత్సరాల నుండి కొన్ని వర్గాలకే అది వశం చేసుకున్నది. రానున్న కాలంలో అంబేద్కర్ లాంటి మహా మేధావులు పుట్టారు, ఆ జ్యోతిరావు పూలే మార్గం వేశారు. చాలా మంది మనకు అన్ని సంస్కరణలు తేయంగా ఖచ్చితంగా రాజకీయాలు
అవకాశం వచ్చి రిజర్వేషన్లు పొందుతున్నారు. మాకు కూడా ఖచ్చితంగా మేము ఇప్పుడు ఒక పోరాటం చేస్తున్నాం. అది శాంతియుతంగా ఒక ఏందనంటే జనాన్ని చైతన్యం చేస్తూ మాకు కూడా హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో మేము పోరాటం చేస్తాం, మేము నెగ్గుతాం ఖచ్చితంగా. ఏందనంటే ఈ వివిధ రంగాల్లో సాంస్కృతిక సంఘ సంస్కరణ, వివిధ రంగాల్లో ఎమ్మెల్సీలను రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. అదేవిధంగా దివ్యాంగులకు మరియు ప్రథమంగా మీరు కూడా మొదటిసారిగా దివ్యాంగులను ఒకరిని సాంస్కృతిక భాగంలో ఏ విధంగా ఎన్నుకుంటారో ఆ విధంగా మాకు శాసనసభలో రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించే విధంగా మీరు ముందుకు రావాలని మేము కోరుతాం. వివిధ సంఘాలతో కలుస్తాం, అందరినీ మద్దతు కోరుతాం, ముందుకెళ్తాం. ఖచ్చితంగా మేము రాజకీయ రిజర్వేషన్లు సాగిస్తాం. పక్క ఒకవేళ ఇలాంటిది జరగకపోతే మూమెంట్ నడుపుతాం. ఉన్నారా మీరు? ఎంతమంది మాట అందాల? మేము ఒక్కరం ఉన్నా 100 మందితో సమానం. అందరు రావాలంటే ఆత్మవిశ్వాసంతో రాలేకపోయినా గానీ ఒక్కడొచ్చినా 100 మందితో సమానం దివ్యాంగుడు. ఎందుకనంటే చెయ్యాలని ఉన్న అందులో చట్టంలోనే ఉంది, చెయ్యాలని ఉన్నా చేయలేని సమర్థులు కాకుండా ఉన్నారు అనే ఉద్దేశంతోనే చట్టంలోనే చెప్పింది. మీద ఈసారి గట్టిగానే ఉంది. 2028లో ఎలక్షన్ వస్తుందిగా, ఉంటాం, అక్కడక్కడ పోటీ చేస్తాం. మేమేందో చూపిస్తాం. ఇంతకుముందు భువనగిరి పార్లమెంట్ నుంచి కూడా మా వాళ్ళు పోటీ చేసిర్రు. పోటీ చేసి దాదాపు 10,000 ఓట్ల చిల్లర వచ్చినాయి. ఇప్పటికి కూడా 10,000 చిల్లర వచ్చినాయి. మళ్ళా కూడా చేస్తాం, అట్లేం లేదు. ఖచ్చితంగా ఈసారి చైతన్యం చేస్తాం, జనాలందరూ చైతన్యం చేస్తాం, వారి యొక్క శ్రేయస్ కోసం కొట్లాడతాం. పక్క చూసినావే రేవంత్ సారు, నువ్వే కనిపెట్టుకోవాలి. ఇది అంత రాష్ట్రం పెద్ద మనిషి అయితే మీరు మరి మీ కింద బాడీ ఉంటుంది. ఇంకోటి మళ్ళీ నెక్స్ట్ రెండో సెట్టు, ఫస్ట్ సెట్టు రెండో సెట్ ఉంటుందిగా. వీళ్ళందరూ వినాలే. మరి సార్ అడిగే ముచ్చట్లు వినాలే. అవి ఉత్తుత ముచ్చట్లు కాదు, పెద్ద పెద్దవి. రాష్ట్రంలో మా గురించి పట్టించుకున్నట్టు ఎవరు లేడు. మాకు మీరు ఇచ్చి మాట తప్పుతురేం కానీ మా పని మేము చేసుకుంటేందుకన్నా మా దాంట్లోనే ఎవరో ఒకరు ఒక ఎమ్మెల్యేనా ఒక ఎంపీనా ఏ దాంట్లోనో ఒక దాంట్లో ఉంటే మా వాట ఏందో మా కథ ఏందో మా వ్యవహారం ఏందో మేము చూసుకుంటామని వాళ్ళు పగడి బందిగా నిలబడతాం, నడుస్తాం అని అంటారు మొత్తం మీద. ఇంతేనా? ఇది మీరు కూడా కల్పించాలా సార్? వాస్తవానికి వాళ్ళకు ఏదో ఒక దాంట్లో కల్పిస్తేనే వాళ్ళు ముందుకెళ్ళిపోవాలి. చట్టం అది మీకు చట్టాలు ఉన్నాయన్నారు కదా అనగా, మాకు ఐక్యరాజ్య సమితి చట్టం చేసింది. ఆ చట్టం 1995లో చట్ట రూపంలో వచ్చింది. అదే 2016లో మన కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల చట్టం చేసింది. చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ పార్లమెంట్ 2 ఆమోదం తెలిపి ఏప్రిల్ 19 నాడు రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చింది. చట్టరూపం దాల్చినప్పటి నుంచి ఉంది మాకు ప్రత్యేక చట్టం ఉంది. విద్య, ఉద్యోగం, ఉపాధి ఆల్రెడీ ఉంది మాకు చట్టం వచ్చింది. కానీ చట్టం అమలు అయితలేదనే సుప్రీంకోర్టు ఈడికి 2-3 సార్ల దిశానిర్దేశం చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. దీంట్లో గురించి కూడా పూర్తి స్థాయిలో మేము తీసుకోదు. ఇప్పుడు కూడా ఇప్పటిదాకా వచ్చిందా అంటున్నావు నువ్వు. మరి అప్పటి నుంచి ఉన్నదాన్నే పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు పట్టించుకో తాతగారు అడుగుతోళ్ళు లేకపోతే అమ్మాయినా అన్నం పెట్టదనే సామెత మేము చైతన్యం లేకపోవడంతో అడుగుతానికి మేము సిద్ధంగా మా కమిటీ సిద్ధంగా ఉంది. మేమందరం ఫైట్ చేస్తాం, ఏ దానికైనా రెడీలు ఉన్నాం. సరే సారు, మరి అన్ని ముచ్చట్లు చాలా పెద్ద పెద్ద రాజకీయంగా అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో మేము అన్ని చేయగలం అని అంటున్నారు. మీ వాటా మీకు కావాలంటున్నారు. రాంగపోంగా అసలు మీరు తెలంగాణలో ఏం చేయాలనుకుంటారు? తెలంగాణ అసలు మీ ప్రయాణం ఏంది? అసలు తెలంగాణలో ఉద్యోగ ఉపాధి స్థానిక ప్రతి ఒక్క సమస్య మీద పోరాటం చేసుకుంటూ ఈ తెలంగాణ చైతన్యం గల గడ్డ, ఈ పోరాటాల గడ్డ, ఈ పోరాటాల గడ్డ నిండే ఖచ్చితంగా తెలంగాణలో వికలాంగులకు రిజర్వేషన్లు సాధించుటకు పూర్తి ప్రయత్నం చేసి సాధిస్తాం. పక్క ఏకన్నా ఉందా మీరు తెలంగాణ గడ్డలో మీరే కోరుకుంటారా? తమిళనాడు రాష్ట్రంలోనే కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక కులమానికంగా అంటే ఒక దిక్సూచిగా వాళ్ళు పంచాయతీ చట్టంలో అంటే పంచాయతీ వ్యవస్థలో వార్డ్ నెంబర్లు ఇట్లా ఉంటారు కదా, ఆ విధంగా వాళ్ళను కూడా ఒక అఫీషియల్ ఒక సభ్యునిగా వార్డ్ నెంబర్ తో సమానం ఎట్లా ఉంటారో వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలనే ఒక చట్టం తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు అంటే వారే చైతన్యం కల్పిస్తున్నారంటే మనం కూడా ఇక్కడ అడుగుతున్నలో ఉన్నాం కాబట్టి ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఆ రిజర్వేషన్లు వస్తాయి. ఖచ్చితంగా మేమందరం రిజర్వేషన్ ప్రకారం మా కులం చట్టాల మేము ఇప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రలో ఉందా ఇట్లాంటిది?
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇస్తే ఎన్నికల హామీలు ఇంతవరకు నెరవేర్చలే. దాదాపు 4,000 పెన్షన్ ఇస్తా అని కేసీఆర్ గారు ఇచ్చారు. తర్వాత అంతకుముందు రాజశేఖర రెడ్డి దివ్యాంగుల్లో వెలుగులు నింపుటకు 500 పెన్షన్ ఇచ్చి ఆత్మగౌరవం పెంపాడు. ఈ రోజు కేసీఆర్ 4,000 ఇచ్చాడు. అదే రేవంత్ రెడ్డి మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం, ఖచ్చితంగా మేము పరిపాలనలో దివ్యాంగులకు చట్టాల ప్రకారం మేము అన్ని కల్పిస్తాం, ఇండ్లు కట్టిస్తాం, వాళ్ళ లక్ష్య సాధన కోసం పనిచేస్తామని చెప్పి ఇంతవరకు కనీసం 6,000 పింఛన్ కనీసం మాట ఎత్తడం లేదు. దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఎన్టీ రామారావు బ్యాక్లాగ్ పోస్టుల నింపి ఉద్యోగ ఉపాధి కల్పిస్తే ఈ రోజు తెలంగాణలో ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. వచ్చిన 4,000కి వెళ్ళి ఖర్చులే ఎక్కువ ఉన్నాయి. కనీసం దివ్యాంగుడు బతకాలంటే చాలా పరిస్థితుల్లో చాలా కొట్టుమిట్టాడే పరిస్థితిలో ఉన్నారు. మరి అందుకేగా మన రాష్ట్రం తెచ్చుకున్నది. మన రాష్ట్రం తెచ్చుకున్నప్పటికీ ఉచిత బస్సు పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ మాత్రం ఉచిత బస్సు లేదు దివ్యాంగులకు. అక్కడ మాత్రం కార్పొరేషన్ చైర్మన్ మంచిగా పనిచేస్తూ మరి ఉద్యోగాలలో బ్యాక్లాగ్ పోస్టులను నింపుతూ దివ్యాంగులకు ఒక చక్కటి ఆదర్శంగా నిలుస్తుంది ఆంధ్రప్రదేశ్. మరి తెలంగాణ ఒక ఉన్నత ఆర్థిక పరిస్థితులు ఉన్నంత రాష్ట్రము, నిధులు పుష్కలంగా ఉన్న రాష్ట్రము, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రము, దివ్యాంగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రము ఎందుకు మరి కదలటం లేదు, మెదలటం లేదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను తాత. కనీసం బస్సు ఇయ్యరైతిరి, మరి వాళ్ళ బతుకులో వెలుగు నింపరైతిరి. ఏంది పరిస్థితి అనే ఈ మధ్య కాలంలో మా గౌరవనీయులు మరియు మా పూజ్యులు కోదండరామ్ సార్ నేతృత్వంలో అట్లూరు లక్ష్మణ్ మంత్రి గారిని కలవడం జరిగింది. మరి వారికి విన్నపం చేయడం జరిగింది. మరి ఏ విధంగా జరుగుతుందో మరి కోదండరామ్ సార్ నేతృత్వంలో మరి ముందుకు వెళ్ళడానికి మరొకసారి ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా మా యొక్క హక్కుల కోసం మరియు అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు పోతాం తాత మొత్తం మీద. సరే మరిగా మీకు బస్ ఫ్రీ లేదంట ఆంధ్రాలో, కానీ ఇక్కడ లేదు. అక్కడ ఆడోళ్ళకు బస్ ఫ్రీ అని పెట్టిర్రు, మగోళ్ళకు డబల్ చేసిర్రు. 50 రూపాయల టికెట్ 100 రూపాయలు అయ్యింది. ఇది చాలదా మరి మగోళ్ళకు? డబల్ చేసిర్రు ఆడోళ్ళకు. ఇప్పుడు మిర్యాలగూడెంలో మన ఇద్దరు ఎక్కిరు భార్యాభర్తలు, 430, 860 రూపాయలు టికెట్ కొట్టిరు మిర్యాలగూడెం నుంచి హైదరాబాద్కే. మేము మీది మాట గిట్ట ఎక్కినామా, హెలికాప్టర్ అంటారుగా, అది గిట్ట ఎక్కినామారా నాయన. మేము ఇంత పెద్ద టికెట్ కొట్టిర్రు, ఈ రేట్ అని అలా పెట్టాడు. సిగ్గుంది అవనికన్నా చూసిన తాతగారు. నేనేమంటున్నా, సంక్షేమం ఈ రాష్ట్రంలో సాగుతూనే ఉంది లబ్బరు వలె. సంక్షేమం సాగుతుందంటే బస్సులు పెట్టావు, నువ్వు బాధ్యతలు ఇచ్చావా? బస్సుల యొక్క పరిమితులు ఏమన్నా మీరు గైడ్ లైన్స్ చేశారా? ప్రభుత్వం దగ్గర ఏమైనా చట్టబద్ధత ఉందా? కనీసం ఎవరికి అది నువ్వు ఎందుకు పెట్టిన ప్రమాణం ఏంది, దాని యొక్క విధి విధానాలు ఏంది, స్పష్టంగా మీరు ఏమైనా అమలు పరిచారా అనేది ఇంకా దిశానిర్దేశం ప్రభుత్వం ఒకటి శ్వేతపత్రం విడుదల చేయాలి. అదే విధంగా మీరు అన్నారు మహాలక్ష్మి అన్నారు, మహాలక్ష్మిలో 2,500 ప్రతి మహిళకి ఇస్తానన్నారు. ఆర్థిక వనరులైనా చమకూర్చినట్టుండు. బాధ్యత లేకుండా మీరు ఒకటి చేసి దివ్యాంగులనేమో చిన్న చూపు చూసి కనీసం ఏదన్నా ఇస్తే కనీసం హెల్పింగ్గా ఉంటుంది. ఆ విధంగా ఇవ్వాలి. అన్ని ఉన్నోళ్ళకి ఇచ్చుడు కంటే మరి దివ్యాంగులకు ఇస్తే ఏం పాపం, నీకేమైంది, మీరు ఎందుకు ఇయ్యరు? మరి పక్క రాష్ట్రం నీ గురువే కదా, మీ గురువు ఆధ్వర్యంలో నువ్వు నడవాలగా, మీ గురువును మించిన శిష్యుడని అనిపించుకోవాలగా. మరి ఇది మిగులు రాష్ట్రంగా మీరు ఉచిత బస్సు ఇస్తలేరని అడుగుతున్నాం తాత మేము. గురువు మరి సలహా నేను ఫస్ట్ చేసినాక నువ్వు ఎగ్దాం ఏమంటే చేయొద్దు అనుకున్నావు. ఈసారి చేస్తాడు, రెండోసారి రావాలనుకుంటున్నట్టుగా. ఎప్పుడు వచ్చినా 2 సార్లు వస్తారట. 2 సార్లు కాదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కొన్ని గంటలకు కొన్ని రోజులకే వెంటనే అక్కడ వికలాంగుల పింఛను పెంచడం జరిగింది. మరి నువ్వు ఎక్కి దరిదాపు దిగిపోయే స్థానానికి వస్తుంది. 2 ఏళ్ళు అయిపోయింది. నువ్వు ఎప్పుడు చేస్తావు? నువ్వు ఓట్ల ముంగల చేసి ఓట్లు వేపించుకుందామంటే ఇది ఎంతవరకు సమంజసం? మీరు అప్పుడే వేస్తారు, ఆయన అయితేనే ఉంటాడు, రెండోసారి కూడా అవుతాడు. అట్నే కేసీఆర్ గారు కూడా తొందరపడి ఇట్నే చేసిండు తాత. అది మిగులు బడ్జెట్ ను మొత్తం దివాలా తీపిస్తే దివాలా తీసి ఆయన ఇంట్లో వండుకునే కాడికి వచ్చింది. ఈయనది అదే అయింది. చట్టం దృష్టిలో ప్రజలు ఎప్పుడైనా తెలివి కళ్ళు తెలుగుగానే వ్యవహరిస్తారు. దొరికినప్పుడే దొరికింది. 5 సంవత్సరాలు కూర్చున్నాం, దింపినా ఒకటే, కూర్చోబెట్టినా కూర్చుంటానికే ప్రయత్నం చేస్తాం. మేము కూర్చోవడానికి వద్దు అనుకోం, ఎప్పుడు కూర్చోవడానికే ప్రయత్నం చేస్తాం. ఎన్ని పరిస్థితులు కానీ అవి మళ్ళీ చేస్తాం. మేము మాకాడంత కెపాసిటీ ఉంది. ఏది ఏమన్నా కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూర్చుంటేందుకు చేస్తాం. వాళ్ళే పుట్టుకున్న తప్పనిసరి కూర్చోబెట్ట కూడా చేస్తారు కదా. మీలాంటి వాళ్ళు చేత చెయ్యరు. మాకేం తక్కువ చెప్పు, ఏం లేవు, భూములు లేవా, వ్యవస్థ లేదా,
పైసలు లేవా, ఏది లేదు, సపరేట్ తింటాం, పామందులో వంతాం, మరి అయ్యేది ఏముంది, కాకపోతే మళ్ళాసారి వస్తాం. అవును తాత, ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ, మీరు ప్రజాస్వామ్యయుతంగా మీరు ఏది చేసినా చేస్తా అని అంటారు, అవు మీరు మాత్రం మీదేదో మీరే చేసుకుంటారు, మీ ప్రభుత్వానికి అనుకూలంగా చేసుకుంటారు. మీ తెలివి కానీ ప్రజలు మాత్రం తెలంగాణ ప్రాంతం ఒక పోరాటాల గడ్డ, తెలివి కల్లది, ఇది నిజాం కాలాన్నే ఎదిరించింది. వద్దు సార్. ఇట్లాంటి ఎన్నో కేసీఆర్నే కాదు, మీ పెద్ద పెద్ద మేధావులను చూసింది. ఇది ఎప్పుడు ఎవరిని ఏం చేయాలో ఆ ప్రజలు చైతన్యవంతులు, ప్రజలే చూస్తారు, ప్రజలే చేస్తారు. వయ్యా, ఇది ఆ కాలం నాడు మనుషులు, ఈ కాలం నాడు మనుషులు అట్లా లేరు. వద్దు, నీ దండం పెడతా, నీ దండం పెడతా అంటున్నా. మీరు నిజంగానే చూడు తాత, నాతోటి సవాల్ వేస్తావుగా, చేసి చూపించాలి. మీ నుంచి కాదంటున్నా, నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు 93% ఉన్న మేధావులు కావచ్చు, అందులో ఉంటారుగా మేధావులు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఉంకోళ్ళు, పోరాటం, గడ్డ, నల్లగొండ, అడ్డ అంటారు చూసినావు. ఇటువంటి 90%, 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమకారులు, పోరాట తీరులు, అందరు కలిసి కూడా మా రేవంత్ రెడ్డి రాజ్యాన్ని మీరు ఏమన్నా చేయదలుచుకుంటే చేసి చూపించినాక మాట్లాడరు నాతోటి. నేను ఏమనుకుంటారు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా ఎవ్వరికైనా పెద్ద రాజశేఖర్ రెడ్డి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే రాజకీయంలో ఒక దిట్టగా ఉన్నాయని అట్లాంటి వాడే కాలగర్భంలో కలిచారు. అట్లాంటి కేసీఆర్ గారు కలిచారు. రేవంత్ రెడ్డి కూడా సందర్భం వస్తే ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా పడిపోవాల్సిందే, ప్రజాస్వామ్యయుతంగా రాజ్యం నడవాల్సిందే. ఎన్నో మార్పులు వస్తాయి, మార్పులు అయితే చూస్తారు మీరు. చూస్తాం, చూపిస్తాం పక్కా. నేను ఎక్కడ పోను, ఇక్కడనే ఉంటా. సరే చూపిస్తాం. అంటే రేవంత్ రెడ్డి అంటే ఉత్తుత మాట అనుకుంటున్నావు. గోనగన్నారెడ్డి కాకతీయుల వంశం, గోనగన్నారెడ్డి వారసుడు. ఉత్తుత మాట కాదు, రేవంత్ రెడ్డిని తక్కువ అంచలేదు. ఈ ప్రపంచంలో హిట్లర్ అట్లాంటి వాడే ముప్పు తిప్పల పెట్టి 3 చీరల నీళ్లు ఆపిచ్చారు ప్రజలు. పెద్ద పెద్ద రాజ్యాల నేలట్టినటువంటి ఇప్పుడు జార్జ్ బుష్ అట్లాంటి వాళ్ళనే కనీసం ప్రజలు ఎట్లా చేసిరో మీకు అందరికి తెలిసిన సత్యమే. ఈ రోజు ఇక్కడి వరకు మేం చైతన్యవంతులం, నాదే నడుస్తుందని ఎప్పుడైనా అహంకారం ఉంటుందో అహంకారాన్ని తిప్పి కొట్టేంత చైతన్యం ఈ తెలంగాణ గడ్డలో ఉంది తాత, పక్క. ఇక సరేనే, ఇదే మాట మీద ప్రజలారా, నాతోటి నేను ఏదో సారు మరి పిహెచ్డీ చేసిండు, తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల మీద పెద్ద చదువు చదివిండు, సెర్చ్ చేసిండు బాగా. సరే సార్ కాడ తెలుసుకుందామని వచ్చిన, కానీ పోయి ఎవరితో సవాల్ చేస్తున్నారో తెలుసా వీళ్ళు? రేవంత్ రెడ్డి గారితో. యనుమల రేవంత్ రెడ్డి మన రాష్ట్ర సీఎం తోటి రెడ్డి రాజ్యం తోటి పోటీ పడుతున్నారు. మా వాటా ఏందో మాకు కావాలంటాడు. సబ్బండ కులాల వాటా ఎవరి వాటా వాళ్ళకే ఉండాలని మాటలు మాట్లాడుతున్నాడు. కానీ మీ నుంచి కాదని నేను అంటున్నా, మీకు కూడా కోపం వస్తే రావచ్చు. నేను రేవంత్ రెడ్డి సార్ పట్టే ఉంటాను, ఎందుకంటే నేను ఆయన మాట ఇచ్చి మళ్ళీ రేపు ఏం చేయాలనో సేమ్ మాది కూడా అయితేనే ఉంటుంది, సార్ లెక్కనే ఉంటుంది. మీరు మాతోటి సవాల్ చేస్తుండే సారు, ఇది ఎంతవరకు నిజం? 2.5 సంవత్సరాలే ఉంది, 2 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎప్పుడు ఎవరిని దింపేది తెలియదు, ఎవరిని ఎక్కిచ్చేది తెలియదు, ఒక్కరే కరెక్ట్ ఉంటారు అనేది తెలియదు. ఏంటంటే ఇది ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డిని అవసరమైతే దించవచ్చు, ఎక్కియొచ్చు, వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, ఎప్పుడైనా స్వేచ్ఛ ఉంటుంది, ఎప్పుడైనా గుంపు కడతారు, ఏదో ఒకటి జరుగుతుంది. ఎప్పుడైనా కరెక్ట్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కరెక్ట్ ఉంటుందని అనుకోలేము. అంత పెద్ద కేసీఆర్ ఎంత పెద్ద చేసినా కానీ ఇంట్లోనే 2-3 భాగాలు అయిపోయినాయి. ఇదో పెద్ద ప్రజాస్వామ్యం పార్టీగా ఉన్నది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు తాత. మొత్తం మీద మా రేవంత్ రెడ్డికి ఏమైనా అవుతుంది అంటావు? పక్క. అంటే మీలాంటి వాళ్ళు గుంపు కడతారు, ఏదామనే పక్క. అంటే ఇచ్చిన మాట ఒకళ్ళు నిలబెట్టుకుంటాం ఏమన్నారా? నిలబెట్టుకుంటే మీకు ఇష్టం, రిజర్వేషన్లు ఇష్టం. మాకు రిజర్వేషన్లు ఇచ్చుడే కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మా యొక్క హక్కుల కోసం కూడా మేము కొట్లాడే బాధ్యత ఉంటుంది. కాబట్టి మాకు జరిగినప్పుడు మేము ఆహ్వానిస్తాం, సంతోషిస్తాం. సాధారణంగా ఆహ్వానించి వారి యొక్క చైతన్యాన్ని మేము ఒక పోరాటంగా తీసుకొని మరొక దివ్యాంగులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడు ఆయనే. ఆ ఉద్దేశంతో ముందుకు రావాలని కోరుకుంటున్నాం. కానీ మేము మాత్రం ఖచ్చితంగా పోరు నడిపిస్తాం. ఇది కూడా మంచి మాట. నేను ఈ పట్టే పోతున్నా, ఒకటే పట్టు. అయితే ఇవి ఒకవేళ మీకు అనుకునే అన్ని ఇచ్చినాం అనుకో, స్వాగతిస్తారు, మంచిగానే స్వాగతిస్తాం. అయ్యా మరి ఎందుకు రేవంత్ రెడ్డి సారు నేను నీ పాట నిలబడి నేను మాట్లాడుతున్నా, డబ్బులుగా వాళ్ళకు సవాల్ వేస్తున్నా. ఇప్పుడు మనం ఏమేమి ఇస్తున్నావో, మీ నోటి నుంచి ఏమేమి మాట్లాడినావో అవన్నీ ప్రజాస్వామ్యము ఈ రాజ్యాంగంలో ఎట్లా ఏ విధంగా అవుతుందో అట్లా నడిస్తే వాళ్ళు స్వాగతిస్తారట. మీలాంటి ముఖ్యమంత్రి లేడు అని అంటారట కూడా. మంచి చేస్తే ఎవరైనా అంటారుగా. మరి మీరు అది చేయాలి కానీ
మరి ఏది చేయకుంటూ కూర్చో ఆ లూకోనా అని అంటారు. అందుకనే ఉన్నాడు నా తోడు సవాల్ గట్టిగా ఇస్తారు. ఇస్తే ఏమన్నారట, మరి ఇవన్నీ ఇవ్వాలి కదా, రిజర్వేషన్ కల్పించాలి వికలాంగులకు కావచ్చు, రాష్ట్రంలో 90% ఉన్న ప్రజలకు కల్పించాలి, రాజ్యం బీసీ ఎస్సీ ఎస్టీల చేతులు ఉండాలి, వాటా ప్రకారంగా ఎవరు వాటా వాళ్ళు తీసుకొని మీ వాటా కూడా ఎంతో తీసుకొని నిమ్మదంగా ఉంటే ఏం కాదంటావు. అవును. బా ఇది ప్రజలారా, మరి మొత్తం మీద సార్ అయితే పెద్ద ముచ్చట, ఇది మామూలు ముచ్చట కాదు. ఒకవేళ మీరు చూడలేకున్నా ఇబ్బంది కాదని తుంటలు చేశానే పెడతానే ఆటోని, కానీ ఈ ముచ్చట మాత్రం మొత్తం వినాలి. ఇంట్లో పెద్ద రాజకీయ ముచ్చట ఉన్నది. ఇది ఏమైపోతున్నదో ఎట్లెట్లా అవుతున్నదో మాట ఇచ్చి ఎట్లా మోసం చేస్తున్నారు అన్న విషయాలు ముచ్చట మొత్తం దొరికింది ఇంట్లో సార్ దగ్గర. మరి మీరు కూడా చూస్తూనే ఉండాలి మొత్తం మీద. మరి ఓకే సార్, ఎందుకంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన ముచ్చట్లు అన్నీ చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. మరి మొత్తం మీద మీరు ఈసారికి పక్కా నిలబడతారంటారు పోరాటంలో నిలబడతాం. ఎందుకనంటే ప్రత్యేక అవసరాలు మాకుంటాయి. విద్యా ఉద్యోగ అవకాశం గురించి మరోసారి తెలియజేస్తున్నా. విద్య అనేది ఖచ్చితంగా దివ్యాంగులకు చాలా అవసరం. ఎందుకనంటే వారు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలుగా ఉంటారు. ఆ చట్టములనే ఉంది 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ప్రత్యేకంగా వారికి విద్య అందించాలని ఉంది. అదేవిధంగా ఉద్యోగం అనేది ఖచ్చితంగా బ్యాక్లాగ్ పోస్టులే కాకుండా వాళ్ళకు కావాల్సిన రిజర్వేషన్లు ఇప్పుడు సెట్టు నెట్టు అట్లాంటివి పెట్టిరు. సెట్టు నెట్టులో కూడా వారి యొక్క దిశానిర్దేశం ఏందనేది కూడా తేలలేకుండా ఉంది. మరి కనీసం మరి ఏ రంగాలలో ఎంతమంది ఉన్నారు, అసలు వాళ్ళ స్థితిగతులు ఏంది, వారి యొక్క అవసరాలు ఏంది అనేది మీరు గుర్తించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా. ఇప్పుడు ప్రత్యేక అవసరాలు గల ఉన్న పిల్లల కోసం ఒక చిన్న మినీ విశ్వవిద్యాలయం లాంటిది, ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి వారికి న్యాయం చేయాలి. ఎందుకనంటే వారి యొక్క బాధ, వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో ఆ తల్లిదండ్రులకు వేదన, మనోవేదన మరియు అదేవిధంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని వాళ్ళొక భారంగా మిగిలినప్పటికీ ప్రేమను చంపుకొని కూడా ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి దృష్టిలో వెంటనే చట్టాలు అమలు చేసి వారికి న్యాయం చేయాలి. అదేవిధంగా వారు ప్రాతినిధ్యం వహించాలంటే తెలంగాణలోని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి అక్కడక్కడ అవకాశాలు కల్పించి చైతన్యం చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా శాసన మండలిలో ఒకరిని తీసుకుంటే మరియు కేంద్రంలో రాజ్యసభలో తీసుకుంటే వారు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడితే కనీసం కొన్ని క్రమక్రమంగానన్నా వారి హక్కులు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చి వారు కూడా చైతన్యం అవుతారు. వారు కూడా సమాజంలో నిలబడతారు. ఆత్మ ఉన్న మనిషిగా వారిని ఆత్మగౌరవం పెంచే బాధ్యత ప్రభుత్వాలదని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా తాత. సారు ఓ ముచ్చట అడుగుదాం అనుకుంటున్నా. చెప్తాత. ఏందంటే ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఈ 2-3 దినాల నుంచి చూస్తున్నా నేను బాగానే. ఏందంటాం ఇది ఏందో అది యేసుప్రభు వాళ్ళు ఉంటారు కదా క్రిస్టియన్స్ వాళ్ళు, మరి ఇక్కడ వేరే కులాల వాళ్ళు అంటే ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలో ఇంకా వీళ్ళందరూ ఆ మతంలోకి పోయిర్రు అనుకో, ఏమో మీకు అక్కర్రావు ఇవన్నీ చెల్లించాయి రిజర్వేషన్లు లేకపోతే మీకు వచ్చేటివి ఏవి రావు మీకు అని అంటారట. అవి ఏంది అర్థం జరిగింది నాకు, ఎందుకంటే కొద్దిగా అర్థం కాలే కాబట్టి అడుగుతున్నా. తాత, భారతదేశమే కుల వ్యవస్థను బయటికి తీసుకొచ్చి మానవుని మనుగడ సాగకుండా కులం అనేది ఆపడం జరుగుతుంది. ఆ కులం యొక్క పునాదుల మీద నిర్మించిన ఈ భారతదేశం బాగుపడాలంటే కుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలి. ఎందుకనంటే కులాలు అనేవి మామూలుగా పేదవాళ్ళకు మాత్రమే కులాలలో చిక్కుకొని ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. ఉన్న వాళ్ళలో కులాలు ఉంటాయి కానీ వాళ్ళ ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ మంచిది అడిగారు. ఏంటంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. ఏందనంటే దానిలో నియమాలు ఏందనంటే దళిత క్రైస్తవులకు కులం మారితే వర్తించదు అని చెప్పింది. దళిత క్రైస్తవులు అంటే దళితులలో నుంచి క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి దళితులకు సంబంధించిన బెనిఫిట్స్ ఉండవు అని చెప్పడం జరిగింది. కానీ ఇలాంటి కేసులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆ విషయంలో మరొకసారి వాదన జరుగుతుంటది. మళ్ళీ ఎస్సీలుగానే మళ్ళీ మిగిలిపోతారు. ఖచ్చితంగా మళ్ళీ పునరాలోచన చేస్తుంది. మళ్ళా ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకని అంటున్నంటే కులం మారినంత మాత్రాన మతం మారినంత మాత్రాన కులం అనేది పోదు ఈ భారతదేశంలో. అండ్లకు పోయినా నువ్వు గదే ఎళ్ళకు పోయినా నువ్వే కులమో గదే. అందులో కూడా
బ్రాహ్మణులు ఉన్నత వర్గాల వారు ఉన్నారనుకో మామూలు పేదవానికైనా స్వేచ్ఛ ఉంటదు. ఆడు పెద్ద స్థాయిలో ఉంటాడు, అన్ని శాసిస్తాడు, అన్ని ఆశిస్తాడు, అన్ని చేస్తాడు. ప్రభు పేరిట పైసలు వసూలు చేస్తాడు ఉన్నత వర్గాల వారు. పేదవారు వసూలు చేసే పరిస్థితి ఉంటుందా? వాళ్ళేదో నడుచుకుంటా పోయి సైకిల్ మీద పోయి వాళ్ళేదో ఇబ్బందులు పడకుండా బతకలేక ఏదంటే మనం జనం కోసం బావు కోసం ఏదో బైబిల్ను పరిచయం చేద్దామనంటే వారి మీద దాడి చేస్తానికే తప్ప వీళ్ళ ఏం వచ్చిందేం లేదు. ఇందులో ఇట్లాంటివి చేయడం వల్ల ఉపయోగం కూడా ఏమి ఉండదు. ఓ కథ. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక మాట సారు, ఇప్పుడు దళితులు ఉన్నారు వాస్తవం. చూడు సారు, నాకు మళ్ళీ నేను అడగొస్తలేదో నాకు మళ్ళీ నన్ను తప్పుపోతే నాకు చెప్పు మళ్ళా. ఇప్పుడు నేను ఏమంటున్నాడే దళితులు ఉన్నారు. దళితులు ఈ ఇప్పుడు అరాచకాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో దేశంలో. ఏం రా నువ్వు అనేది కొన్ని జరుగుతున్నాయి. ఇక పేరేంది కానీ ఈ ఆడాడ దాడులు జరుగుతున్నాయి. అమ్మ ఇంట్లో ఉంటే దాడులు జరుగుతున్నాయి నాయన. మరి నేను ఈ మతం మారుతాను పోయి ఆ మతములకు క్రిస్టియన్స్లకు ఇప్పుడు ఐస్ప్రాబ్ దాంట్లో పోతురు. పోతే ఇవి వర్తించాయని అన్నారుగా. ఈ దళితులు ఒక్కలే పోతలేరుగా. మరి ఆ క్రిస్టియన్స్లకు ఒక రెడ్డి గారు పోతారు, ఒక బీసీలు పోతారు, ఒక రావులు పోతారు, ఒక బ్రాహ్మణులు కూడా పోతారు. అటువంటి వాళ్ళు మస్తు గుర్రు క్రిస్టియన్స్ లో కూడా. మరి వాళ్ళకు కూడా వర్తించాయా? ఇప్పుడు అది చెప్పిందా? ఇప్పుడు వాస్తవానికి మీరన్న క్వశ్చన్ మంచిగా ఉంది తాతగారు. అయితే ఇప్పుడు ఉన్నత వర్గాలు మతం మారినప్పుడు మాత్రం వాళ్ళకు గౌరవప్రదమైన ఏవైనా ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయి. మరి పేదవారికి మీరు ప్రభుత్వం తరపున ఏమైనా చేసిర్రా? మరి సుప్రీంకోర్టు ఒక ఆలోచన చేసి నిర్ణయం తీసుకుందనుకో, దాని మీద మీరు నివేదిక మరి సమర్పించిర్రా? కులాలను రద్దు చేయండి, రద్దు చేసి అందరి సమాన హక్కులు చూడండి. మరి ఏందో తెలుస్తుంది కదా. ఒక్కరినే మతం మారుతుర్రని మతం పేరు మీద వేధించుడు, వాళ్ళను అవమానపరచుడు, వాళ్ళ మీద అవమానం, మాలభంగం, మరెన్నో ఇతర విషయాలన్నీ ఎస్సీల మీదనే జరుగుతున్నాయి. దాని గురించి ఇంతవరకు సుప్రీంకోర్టు ఏమైనా చెప్పిందా? సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి కదా. జరిపి మరి వాళ్ళ హక్కులేంది, వాళ్ళ విధులేంది, వాళ్ళు మారినంత మాత్రములా, కులం మారినంత మాత్రములా, మతం మారినంత మాత్రములా వారిది ఏమన్నా రక్త సంబంధం ఏమన్నా మారుతుందా? వారి యొక్క స్థితిగతులు మారుతున్నాయా? వారి యొక్క భౌగోళిక స్థితులు ఎట్లుంటున్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎట్లుంటున్నాయి, వారి యొక్క విధి విధానాలు ఎట్లుంటున్నాయి అనేది కనీసం మరి మీరు పరిహిత జ్ఞానంతో ఆలోచించవలసిన అవసరం ఉందని కూడా ఈ సమాజం చైతన్యమై ఇట్లాంటి విషయాల మీద చైతన్యం కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను తాత. ఎందుకనంటే క్రైస్తవంలో కూడా ఉన్నత వర్గాలు ఒక రకంగా ఉంటాయి, పేదవారు ఒక రకంగా ఉంటాయి. అందులో కూడా ఇప్పుడు క్రైస్తవులు ఉన్నత వర్గాలేమో రొట్టె విరుచుడని యేసుప్రభు ఒక మాట చెప్పిన అనుకో, వాళ్ళు రొట్టె విరచకుండా మామూలుగా ఏయో ప్లేట్ల లెక్క ఇవి చిప్స్ లాంటివి ఇచ్చేస్తుంటారు. మరి సాధారణ వ్యక్తులు రొట్టె విరవాలని ప్రభు యొక్క ప్రమాణాలు పాటిస్తుంటారు. మరి ఇందులో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. ఎన్నైనా వ్యత్యాసాలు అయితే లేదు కదా. క్రైస్తవుల్లో కాదు, బౌద్ధంలో కూడా, హిందువుల చట్ట ప్రకారం హిందువులో కూడా బౌద్ధులు, జైనులు వీళ్ళందరూ కలిసి హిందువులా కిందరు. మరి బౌద్ధ మతంలో పోయినప్పుడు మరి వాళ్ళకు సపరేట్ బౌద్ధ మతంలో ఎందుకు లేకపోయారు? దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. క్రైస్తవుల మీదనే బట్టగాచి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక స్థితులన్నీ నేను దూరం చేస్తానంటే అది ఎంతవరకు సమంజసం? మీరు ఇంగ్లీష్ విద్య కావాలంటారు, అది కావాలంటారు, ఇంగ్లీష్ పోకడబోతుంటారు. ఫస్ట్ అవన్నీ రద్దు చేయండి, సంస్కృతంలో చదివించండి, తెలుగులో చదివించండి. దేశం ఎక్కడ పోతుందో మీకు అర్థం కాక ఓన్లీ ఎస్సీలు అనగానే అంత ఆవేదన ఎందుకు, అంత భయం ఎందుకు, అంత భద్రత ఎందుకు, మీకు ఎందుకు ఈ ఇబ్బంది ఎందుకు? మీరు ఎస్సీల మీద బట్టగాల్చు నింద యేసుడు ఇది మానుకోవాలని మరొకసారి సమన్వయంగా తెలియజేస్తున్నాను తాత. పెద్ద ఎత్తునే ఉంది ముచ్చట అట్లయితే. మరి ఇప్పుడు యేసుప్రభు వాళ్ళు ఉన్నారుగా, ఇప్పుడు వాళ్ళే పెద్ద పెద్ద వాళ్ళు పాస్టర్లా ఏమంటారుగా. మరి వాళ్ళు ఈ ముచ్చట మీద ఏమన్నా బయటకు వెళ్ళినట్టేనా లోపట్నే వాళ్ళు వెళ్ళారు తాత? వాళ్ళు ఆనందంతో ఉంటారు. ఎప్పుడైనా క్రైస్తవుల్లో కొంత వర్గం ఖచ్చితంగా కులాలనేవి ఉండాలని చూస్తూ కూడా అందులో మతం పేరిట మరెన్నో ఆస్తులు సంపాదించుకోవడానికి హెల్ ఫ్యాక్టర్లు కొనుక్కొని, కార్లు కొనుక్కొని వాళ్ళు దేశ విదేశాలు తిరుగుతారు. ఎస్సీ ఎస్టీలు మాత్రం ఇక్కడనే ఉంటారు కదా. వీళ్ళు ఆత్మగౌరవం కోసం కనీసం ఉన్నత వర్గాలు క్రిస్టియన్ వాళ్ళు ఇంతవరకు ఎవరైనా మాట్లాడిరా? కొడుకే ఇది ముచ్చట. అసలు రాజశేఖర రెడ్డి గారి యొక్క అల్లుడు ఆ వ్యక్తి అంటే ఆయన కనీసం ఇంతవరకు స్పందించిండా?
చాలా మంది ఇలా చెప్పుకుపోతా ఉంటే చాలా మంది మేధావులు రెడ్డిస్ చాలా మంది క్రైస్తవులు ఒక మేము పాస్టర్లు బిషప్లము ఒక స్థాయిలు ఉన్నామని చెప్తారు. యేసు ప్రభు మాత్రం అందరూ ఒక్కడే అని చెప్పిండు. కనీసం మీరు బిషప్లు ఎత్తిరగా అవతారం ఎత్తిర్రు, తర్వాత పాస్టర్లుగా మీ ప్రమాణాలు ఏంది, మీ విధి విధానాలు ఏంది, మీ చట్టం ఏంది, మీ న్యాయం ఏంది, మీరు అన్ని మీరు కనీసం మరి మీకు కనీసం సుప్రీంకోర్టు ఈ విధంగా మరి ఒక ఆర్డర్ని ఇష్యూ చేసింది, దేన్ని మేము ఇట్లా అంటున్నాం అనేది కనీసం ఒక మాట మాట్లాడిరా? క్రైస్తవ సంఘాల నుంచి ఏమన్నా వచ్చిందా? క్రైస్తవుల మతం మారినంత మాత్రంలో ఈ నింద చేసి ఇన్ని అవమానాలు చేసుడు ఇవన్నీ చేస్తుంటే కనీసం స్పందించని వాళ్ళు మీరు ప్రభుని నమ్ముకున్నట్టు పారదర్శకంగా చూపెట్టింది ఏమి? ఓ ఆయన నేను రోజులే ఉందా అనుకుంటున్నా, కథ వ్యవహారం అంత ఇట్టున్నా అదే. ఇప్పుడు వాళ్ళకి అయినా మరి వాళ్ళకి ఏం బాధ వాళ్ళకి ఉంటూనే ఉంటది. మరి మీరు వ్యాపారంలోకి వెళ్ళి వచ్చినట్టే అర్థమవుతుంది కదా. మీరు దేవుని వాక్యం చెప్పింది ఏముంది, దేవుని బలపరిచింది శాంతియుగతంలో మార్గం. ప్రభు ఏం మాట్లాడిండు? శిలువెక్తప్పుడు కూడా శిరస వహించకుండా బాధలు కూడా 7 మాటలు మాట్లాడిండు. ఆ ఏమి ఉపదేశించిండు? ఆస్తులు గీస్తులు కాదు, ఆత్మ అనే ఉండడానికి, ఆత్మగౌరవం ఇవ్వడానికి, శాంతియుతంగా దాగడానికి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి, కులం మతం అనేది లేదు. పాస్టర్లు కూడా దొంగలూరు, అందరూ ఎవరిని నమ్మొద్దు, ఏ ఒక్కరిని కూడా నమ్మొద్దు. నీతివంతంగా నడవాలంటే, శాంతియుతంగా నడవాలంటే ఆత్మగౌరవం ముఖ్యం, ఆత్మగౌరవంగా నడవమని ప్రభు చెప్పిండు. ప్రవచనాలు మీరు ఏ విధంగా తప్పు చెప్తున్నారో మీకే అర్థం కావాలి. సమాజంలో ఏ విధంగా చదువుతున్నారు? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వారు అంతో ఎంతో ఆ దళితులను చైతన్యం చేశారు. ఈ రోజు చదువుతున్నాం, ఈ రోజు ఈ తీరుగా ఆత్మగౌరవంతో ఉన్నామంటే ఆ రోజు బ్రిటిష్ వారి యొక్క రాకట, వాళ్ళ యొక్క విధి విధానాలు. అప్పుడు ఆ రోజుల్లోనే ఆ పాలన విధంగానే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రిటిష్ వారితో కొట్లాడి చట్టం చేసి ఈరోజు దళితులకు హక్కులు చేస్తే, దళితులను విభజించి పాలించనే విధంగా సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే మీరు పట్టించుకోని పరిస్థితుల్లో లేరంటే మీరు ఏం చెప్పదలుచుకోరు? సమాజానికి క్రైస్తవ సంఘ పెద్దలు చెప్పాలి. సారు పెద్ద కుట్ర జరుగుతుంది కదా సారు, అందుకనే కుయికిమాని కూడా అంటోళ్ళు లేడు. ఇప్పుడు మరి మీరు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పిన మాటలు అలా చూస్తే అందుకనే వీళ్ళు పెద్ద వాళ్ళు సపోర్ట్ చేస్తలేరా అని అనిపిస్తుంది. కానీ హిందువులలో కూడా కొంతమంది మేధావులు స్పందిస్తారు. క్రిస్టియన్ సమాజంలో ఉన్న పెద్దలు, పోపులు అనేవారు, గవర్నర్ అనేవారు పెద్ద హోదాలు ఉంటారు కదా, మీరు స్పందించకపోవడం ఆంతర్యం ఏమిటి? మీకు వచ్చిన బాధ ఏంది? ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించాలి, సమాధానం చెప్పాలి కదా. అయ్యా మీకే నాయన మరి ఇచ్చిట అంటోళ్ళు మరి అది ఏమంటారు వాళ్ళని, నాకేం మాటలు అని రాదా పాడుగాను. ఆ పెద్ద పాస్టర్లు మరి ఏడవాంజరు అయ్యా మీరు, అంటే ఏడవాంజరు అంటే ఎండాకాలం కదా జరా, మరి ఏడ ఉన్నారో మరి బయటికి వెళ్ళి మాట్లాడాలనే. ఎందుకంటే సబ్బండ కులాలకి వెళ్ళి వచ్చి చర్చిని నమ్ముకొని 10, 5 ఆడ వేసిపోతే అవి కుప్ప కట్టుకొని ఇంట్లో వేసుకొని పోతారుగా తెలుసు. ఆ పాస్టర్లనే అడుగుతున్నాను నేను, పెద్ద పాస్టర్లనే. ఈరోజు ఇది మాట్లాడితే మళ్ళీ వీళ్ళే మాట్లాడాలనా, పోయినోళ్ళే మాట్లాడాలనా? మీరు మాట్లాడరా? ఇప్పుడు సార్ విశ్లేషణ పేద ముచ్చట దాని మీద వివరణ ఇచ్చిండు. మరి దీని పట్ల కూడా ఏదైనా బైబిల్ ఏదైనా తాతగారు, బైబిల్ భారతదేశాన్ని ఖండాలు దాటుకుంటూ జలమార్గంలో ఇక్కడ ప్రవేశించింది. జలమార్గాల ద్వారా ఆ బైబిల్ తేవడానికి ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది మేధావులు, ఆంగ్లో ఇండియన్స్ మొదలున్న వేరే దేశస్తులు, గ్రీకులు అలాంటి వాళ్ళే చర్చ జరిపి ఇది భారతదేశం ప్రపంచం మొత్తంగా వ్యాపింపజేసారు. అప్పుడు కులాలలో మామూలుగా ఎక్కడనో ఒక కాడ అంటరానిగా రాజ్యాలు ఏర్పడి రాజ్యాల్లో ఓడిపోయి బయట బతుకుతున్న దళితులను గౌరవంగా బతికించడం కోసం ఒక జ్ఞానదీపికగా ఏర్పడి బైబిల్ను ప్రచారం చేసి విద్య నేర్పించి ఒక దళితుల్లో చైతన్యం చేసి ఆ రోజు ఎంతో మంది మహనీయులందరూ చనిపోయి ఆ బ్రిటిషర్స్ ఇక్కడొచ్చిన మేధావులందరూ చనిపోతే ఇక్కడ మాత్రం పాస్టర్ల రూపం ఎత్తుకొని వేలాది పైసల కోసమే మీరు పనిచేస్తే ఎంతవరకు సమంజసం? మీరు ఎందుకు స్పందించరు? మీరు బైబిల్ని కరెక్టే ఫాలో అయితోళ్ళు అయితే ఖచ్చితంగా ఇలాంటి విషయం వచ్చినప్పుడు అరే మేము బాధ్యతగా ఉన్నాం, ప్రపంచం మొత్తం తిరుగుతున్నాం, ప్రపంచం అంతా చైతన్యం చేస్తున్నాం, మరి ఇక్కడ ఎందుకు చైతన్యం చేయలేకపోతున్నాం అనే ఒక దిశానిర్దేశం చేయని పాస్టర్ అయినా ఇంకా వేరే ఇంకా పెద్ద పోపు అయితేంది, ఇంకా పెద్ద వేరే అయితేంది, ఎవరైనా సమాన అవకాశాలు బైబిల్ చూసినప్పుడు మీరు ఎందుకు ఆ బాటలు వేయలేకపోతున్నారని నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను తాత పాస్టర్లకు. ఓకేనాయనా, ఈ ప్రశ్నకి జవాబు మీ నుంచి రావాలని కోరుతున్నా. నేను మీ తల్వార్ తాతను, గుర్తున్నా కదా. ఈ ప్రశ్నకి సమాధానం రావాలి. రాకుండా వండుకుంటాం, వండుకుంటాం, చల్లగా ఉంటాం అంటే కుదరదు. అంటే మీరు చల్లగా ఉంటున్నామంటే అర్థమైంది ఈ సబ్బండ కులాలని చర్చి పేరుతో మోసం, బైబిల్ పేరుతో మోసం చేసి మీ కుప్పలేంతో వెనకేసుకుంటున్నారని అర్థమే కదా. ఇదేగా మేము అర్థం చేసుకోవాల్సింది. మరి దీనికి సమాధానం రావాలని కోరుతున్నా. చూసిరుగా
సార్ ముచ్చట్లు అయితే తిన్నారు కదా, మళ్ళీ కూడా కలుస్తాం కొన్ని విషయాల మీద. మరి ఇస్తానన్న మాట నిలబెట్టుకోకపోతే వాళ్ళ పోరాటం ఇంకా సుదీర్ఘంగా ఉంటుందట. తెలంగాణ రాష్ట్రంలో ఊకునేది లేదంటారు. ప్రతి దాంట్లో వాటా కావాలి, రాజ్యసభలు కావచ్చు, అది అసెంబ్లీ కావచ్చు, అది పార్లమెంట్ కావచ్చు, ఎక్కడైనా మా ప్రాతినిధ్యం ఉండాలని అంటున్నారు. వాళ్ళదేందో వాళ్ళు చూసుకుంటాం అంటున్నారు. కాబట్టి మీరు కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వం అని కోరుతూ మరి చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.